భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జీవో నెంబర్ 8 ప్రకారం పెంచిన వంట కార్మికుల వేతనాలను వెంటనే అమలు చేయాలని, పెండింగ్ బిల్లులు, పెండింగ్ వేతనాలు, కోడిగుడ్లు బిల్లులను వెంటనే చెల్లించాలని కోరుతూ తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు। ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వం పెంచిన మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలను అమలు చేయకుండానే పోతుందని, కోడిగుడ్లు రేటును పెంచి తనను ఆదుకోవాలని డిమాండ్ చేశారు। ఆ 2000 వేతనం కూడా ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 100 స్కూళ్లకు రాలేదు। అదే విధంగా వండిన బిల్లులు కూడా రాక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు కార్మికులు। కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి మాపై దయుంచి వినిపించాలని ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటూ, అదే విధంగా ఏదైతే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు మాకు ఒక కోడిగుడ్ల గురించి మేము ప్రభుత్వాన్ని అడగంగా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అడగంగా 4 రూపాయల నుంచి 5 రూపాయలు పెంచిపోయింది। ఇప్పుడు 5 రూపాయలు ఉన్న గుడ్డు 7 రూపాయలు అయితే అదే 5 రూపాయలు కట్టిస్తుంది। కాబట్టి 5 రూపాయలకి మేము గుడ్డు పెట్టలేని పరిస్థితిలో ఉన్నాము। అదేవిధంగా రాగి జావా అనేది సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు తెలంగాణ ప్రభుత్వంతో డీలింగ్స్ పెట్టుకొని వాళ్ళు మటుకు డబ్బులు తీసుకుంటూ మా వంట కార్మికులతో వ్యక్తి చాకిరీ చేపించుకుంటున్నారు। ఒక వంట గ్యాస్కి కానీ కనీసం వంట పేపర్లు కానీ నయ్యా పైసా ఇవ్వకుండా పుట్టిగినే జావ చేసి కాసిపోతున్నారు ఇప్పటికి 4 నెలల నుంచి। అది కూడా రూపాయి పైసలు ఇవ్వట్లేదు। మేము ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము, రాగి జావ కాసినందుకు కనీసానికి పిల్లోడికి 3 రూపాయలు ఇవ్వాలనేది డిమాండ్ పెడుతున్నాము। అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ పెంచిన 2000 ఎట్టి పరిస్థితుల్లో మాకు సరిపోవు। ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాకు మేనిఫెస్టోలో పెట్టిన ఆ 10,000 రూపాయలు కూడా మాకు అమలు చేయాలని ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము। అదేవిధంగా కోడిగుడ్లు 5 రూపాయలకి గుడ్డు రావట్లేదు కాబట్టి కోడిగుడ్లని రేటైనా పెంచాలి, లేదంటే అంగన్వాడీ కేంద్రాలకు ఏ విధంగా అయితే సరఫరా చేస్తున్నారో అదేవిధంగా సరఫరా చేయాలని ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము। అదేవిధంగా వంట గ్యాస్ కూడా 20 సంవత్సరాల కింద కట్టెలు దొరికినాయి, 50 రూపాయలకి 100 రూపాయల సైకిల్ కట్టెలు కొని వండాము। ఇప్పుడు అడవులు కూడా దూరం అయిపోయి కట్టెలు కూడా రావట్లేదు, కట్టెలు కొనాలంటే 800 రూపాయల సైకిల్ అవుతుంది। కాబట్టి ఆ కొనలేని పరిస్థితిలో కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారు। కాబట్టి వంట గ్యాస్ కూడా ప్రభుత్వం ఇవ్వాలని, నిత్యావసర సరుకులు కూడా ప్రభుత్వం సరఫరా చేసి మాకు ఫుల్ టైమర్ వర్కర్గా గుర్తించి మాకు వేతనం ఇస్తే సంతోషంగా చేయడానికి మా కార్మికులందరూ కూడా ఈ ప్రభుత్వానికి ఎదురు చూస్తున్నాము। ఎందుకంటే 10 సంవత్సరాలు మేము పడ్డ బాధ ఈ రోజు నాడు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో 10,000 పెట్టగానే మేము ఎంతో సంతోషానికి గురయ్యాము। కాబట్టి అది వెంటనే ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొని మాకు ఎమ్మటే న్యాయం చేయాలి।